హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారి పైన తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదు చేశారు సార్. మరి ఇది వైరల్ అయిపోతుంది ఇప్పుడు. అసలు ఏంటి ఈ కేసు? ఎవరు పెట్టారు? మరి దీని పట్ల అంటే ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి? సో దీనికి సంబంధించి మరి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్? యాక్చువల్‌గా తమిళనాడులో బీజేపీ పాగా వేయడానికి ఎప్పటినుంచో ట్రై చేస్తుంది. ఎందుకంటే సౌత్‌లో ఇప్పుడు వాళ్ళకి మనకు ఆంధ్ర తప్ప ఇంకెక్కడ ప్రభుత్వం లేదు. సో అందుకని ఆల్రెడీ నార్త్‌లో కూడా ఈసారి చాలా ఇబ్బందయింది. 2024 ఎన్నికల్లో దాదాపు 60 సీట్లు వాళ్ళకి తగ్గిపోయినాయి. అందుకని సౌత్‌లో పట్టు కోసం ఎప్పటినుంచో ట్రై చేస్తుంది. ఇటు తెలంగాణ కానీ, ఇటు కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల్లో చేస్తుంది. ఎప్పుడైనా బీజేపీ ఎదగాలంటే దానికి ఉన్న ఏకైక మార్గం హిందూ మనోభావాలను రెచ్చగొట్టి మైనార్టీలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టడం అనేది దానికి ఉండే ట్రంప్ కార్డ్. సో అది అన్ని చోట్ల అది వర్కౌట్ అవ్వదు, కానీ అదే పెట్టుకొని ట్రై చేస్తున్నారు. తమిళనాడులో కూడా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, కానీ ఇప్పటివరకు అక్కడ బోని కొట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమైందంటే తమిళనాడులో ఈ ద్రవిడియన్ పాలిటిక్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక్కడ ద్రవిడియన్ ఐడియాలజీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ద్రవిడియన్ ఐడియాలజీలో ప్రధానంగా ఏంటంటే హేతువాదం కూడా వన్ ఆఫ్ ద ఇది. హేతువాదం కంటే కూడా ఒక రకంగా సెక్యులరిజం అని చెప్పొచ్చు. రెండోది సోషల్ జస్టిస్, సామాజిక న్యాయము, తర్వాత కాస్ట్ బేస్డ్ అప్రెషన్కి వ్యతిరేకత, తర్వాత ఆర్గనైజ్డ్ రిలీజియన్ లేకపోతే హిందుత్వ, సనాతన ధర్మ వీటికి వ్యతిరేకత అనేది అక్కడ బలంగా ఉంటుంది ఆ ద్రవిడియన్ ఉద్యమం ఉండడం వల్ల. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయడానికి వీళ్ళకి కష్టంగా ఉంది. అందుకనే ద్రవిడియన్ పార్టీలో ఒకటైన ఏఐడిఎంకేతో కలిసి వెళ్ళాలి అనేది ప్లాన్. ఇప్పటికి కూడా ఏంటంటే అక్కడ డిఎంకే చాలా స్ట్రాంగ్ ఉంది. విజయ్ ఇంపాక్ట్, కొత్తగా పెట్టిన విజయ్ పార్టీ పెద్ద ఇంపాక్ట్ లేదు. ఆల్రెడీ రజనీకాంత్ విత్డ్రా అయిపోయాడు. దీంట్లో హిందుత్వాన్ని రెచ్చగొట్టి అక్కడ మనం మనుగడ సాగించాలన్న ఒక స్ట్రాటజీలో భాగంగా పవన్ కళ్యాణ్ని రంగంలో దించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు అక్కడ కూడా ఉన్నాయి కాబట్టి, ఆయన నోటెడ్గా హీరో కాబట్టి, స్టార్ కాబట్టి పవన్ కళ్యాణ్ని అక్కడ దించాలా, అక్కడ ఉపయోగించుకోవాలనేది ప్లాన్ చేశారు. ఆల్రెడీ 2024 ఎన్నికలప్పుడు కూడా చేశారు. సో పవన్ కళ్యాణ్ కూడా దీనికి తగినట్టు తమిళ పాలిటిక్స్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. 2024 అక్టోబర్ 3న తిరుపతిలో వారాహి సభలో కూడా పవన్ కళ్యాణ్ అక్కడ తమిళనాడు ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ మాట్లాడాడు. ఉదయనిధి స్టాలిన్ ఏంటంటే అంతకుముందు ఒక సభలో ఈ సనాతన ధర్మాన్ని, మలేరియా, డెంగ్యూని నిర్మూలించినట్టే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి, ఇది అప్రెషన్కి సనాతన ధర్మం దోహదపడుతుంది, కులాల అంతరాలని పెంచుతుంది, ముఖ్యంగా కింది కులాలకి అది వ్యతిరేకంగా ఉంటుంది. అందువల్ల సనాతన ధర్మం అంటే కులధర్మం తప్ప ఇంకేం కాదు. ఈ కులధర్మం వల్ల కింది కులాలు వేల ఏళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నాయి, సప్రెస్ చేశారు వాళ్ళని, అంటరానితనం కూడా దానివల్లే ఉంది అన్న యాంగిల్ ఆయన మాట్లాడాడు. దాని మీద దేశం అంతా వ్యతిరేకత వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. అప్పుడే ఆయన మీద కూడా కేసులు పెట్టారు. అప్పుడు కూడా వాంజినాథన్ అనే ఆయనే కేసు పెట్టాడు. ఇప్పుడు కూడా వాంజినాథన్ అనే ఆయన ఈయన మీద కేసు పెట్టాడు. ఇప్పుడు నేపథ్యం ఏంటంటే తమిళనాడులో మదురైలో తిరుప్పన్గుండ్రం అని ఒక కొండ ఉంటుంది. ఈ తిరుప్పన్గుండ్రం కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. అక్కడే పక్కన ఒక మసీదు కూడా, దర్గా 100 ఏళ్ల నుంచి దర్గా కూడా అక్కడే ఉంది. దర్గా టెంపుల్ ఇది మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాం. గోల్కొండలో కూడా ఒక దర్గా కనపడుతుంది మనకి. ఇదేంటంటే ఒకప్పుడు ఏంటంటే హిందూ రాజులు పరిపాలించేవాళ్ళు, దానికి సంబంధించిన టెంపుల్స్ మిగతా ఉండేవి. తర్వాత ముస్లిం రాజులు వచ్చారు. కొంతమంది ముస్లిం రాజులు టెంపుల్స్ని కొట్టేశారు. టెంపుల్ని కొట్టడానికి కూడా ప్రధాన కారణం చరిత్రకారులు వివరించారు. ఎందుకంటే టెంపుల్ ఎకనామీ అని ఉంటుంది, టెంపుల్లో డబ్బులు నిధులు ఉంటాయి కాబట్టి దానికోసమే దాడి చేశారు తప్ప హిందూ మతాన్ని ధ్వంసం చేయాలని వాళ్ళు అనుకోలేదు అని కూడా చరిత్రకారులు, మిడివల్ చరిత్రకారులు చాలామంది రాశారు. అయితే అది పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే దర్గా, సుబ్రహ్మణ్య స్వామి ఒకే దీని మీద ఉన్నారు. దీని మీద గొడవలు జరిగాయి, కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు కూడా ఏం చెప్పిందంటే అది ఇద్దరికి సంబంధించింది ఆ ప్రాపర్టీ కాబట్టి రెండు పక్కన ఉన్నా కూడా గొడవలు లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆదేశాలు ఇచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకొని అక్కడ స్కోప్ ఉంది కాబట్టి హిందువుల్ని రెచ్చగొట్టి తాము బలపడాలని మామూలుగానే బీజేపీ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా బీజేపీ రంగంలోకి దిగకుండా సంఘ్ పరివార్ అంటారు. సంఘ్ పరివార్ అంటే ఆర్ఎస్ఎస్ కావచ్చు, విహెచ్పి కావచ్చు, బజరంగ దళ కావచ్చు, హిందూ మున్నాని కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, ఇలాంటి వాటిని అన్నీ కలిపి సంఘ పరివారాన్ని పిలుస్తారు.
ఈ సంఘ పరివారాన్ని వీళ్ళు రెచ్చగొట్టి వీళ్ళు హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టి చేస్తుంటారు. ఇక్కడ కూడా ఏమైంది, హిందూ మున్నాని అనే ఒక ఆర్గనైజేషను ఈ ఇష్యూని టేకప్ చేసి ఇది సౌత్ అయోధ్య పోరాటం అన్నట్టుగా దీన్ని మలిచింది. అంటే అయోధ్యలో రామ జన్మభూమి, బాబ్రీ మసీద్ కొలగొట్టి రామ జన్మభూమిని ఎలాగ ఫైనల్గా అయోధ్యలో కట్టారు, అలాగే ఇక్కడ కూడా ఈ దర్గాని కొలగొట్టేయాలి అనేది వీళ్ళ పోరాటం. ఈ పోరాటానికి సంబంధించి వీళ్ళు ఎప్పుడో పోరాడుతున్నారు. ఇప్పుడేమైందంటే వీళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టారు. అదేంటంటే మురుగుడు అంటారు సుబ్రహ్మణ్య స్వామిని వాళ్ళు తమిళోళ్ళు, మురుగ భక్తర్గలీన్ ఆన్మీగ మానాడు అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. ఇది మొత్తం 11 రోజులు పెట్టారు. దీనికి వ్యతిరేకంగా కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు 11 రోజులు వద్దు, 3 రోజులు జరుపుకోండి, 11 రోజులు అంటే మరి ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది, 3 రోజులు జరుపుకోండి అని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టింది. రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు, పీస్ఫుల్గా జరగాలి, వాళ్ళ మీద ముస్లిమ్స్ మీద ఇంకొకరి మీద కామెంట్ చేయకూడదు, ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి పర్మిషన్ ఇచ్చింది. దీనికి పవన్ కళ్యాణ్ పిలిచారు వీళ్ళు ఈ మానాడికి, మురుగ మానాడు అనుకుందాం. ఈ మురుగ మానాడికి పవన్ కళ్యాణ్ పిలిచారు. పవన్ కళ్యాణ్ వెళ్ళి కోర్టుని ధిక్కరించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. హిందువుల మనోభావాల్ని పెంచుతూ ముస్లింల మైనార్టీల మనోభావం దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ అక్కడ స్పీచ్లు ఇచ్చాడు. లౌకికవాదం, హిందూ దేవుళ్ళని కించపరచడం కోసమే లౌకికవాదాన్ని యూజ్ చేస్తున్నారు అని కూడా ఆయన చెప్పాడు. నిజానికి లౌకికవాదం ఏం చెప్తుందంటే అదేమి మతాలకు వ్యతిరేకం కాదు, దేవుడు లేడని కూడా లౌకికవాదం చెప్పదు. లౌకికవాదం ఏంటంటే మతాతీతంగా ఉండాలి రాజ్యం. ఇది మన రాజ్యాంగంలో ఉన్నది. ఇతను ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజ్యాంగ వ్యతిరేకంగా కూడా మాట్లాడినట్టు లెక్క. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నదే లౌకికవాదం అనేది. దాన్ని తీసేయాలని ఇప్పుడు బీజేపీ కానీ మిగతా వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఏమైందంటే సడన్గా పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో సనాతనిగా మారిపోయాడు. సనాతన ధర్మం, అంతకుముందు ఆయన దేవుళ్ళు లేని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా మా నాన్న దీపంలో సిగరెట్ ముట్టించుకునేవాడు అనేవాడు, ఇవన్నీ ఆయన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. ఇవాళ ఏమో మా నాన్న జపం చేసేవాడని మళ్ళీ ఒక ప్లేట్ ఫిరాయించి తనకు అనుకూలంగా, అంటే పక్కా అందరూ రాజకీయ నాయకులు చేసే యూటర్న్లే పవన్ కళ్యాణ్ కూడా అనేక యూటర్న్లు చేస్తుంటాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ పాపులర్ కాబట్టి ఆయన వీడియోలంతా పక్కన పెట్టి దాన్ని వైరల్ చేస్తుంటారు వైసీపీ వాళ్ళు. సో ఇప్పుడు ఈ సనాతన ధర్మం బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడనేది వాళ్ళు చేస్తున్న అభియోగం. ఈ క్రమంలో సేమ్ వాంజినాథన్, ఇంతకుముందు ఈయన మీద కేసు పెట్టిన వాంజినాథన్ పెట్టాడు. అయితే వాంజినాథన్ పర్సనల్గా పెట్టలేదు ఈ కేసు. అక్కడ మదురై పీపుల్స్ ఫెడరేషన్ ఫార్ కమ్యూనల్ హార్మోనీ అని ఒక సంస్థ ఉంది. దీంట్లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు, ఇంటర్ఫెయిత్ ఆర్గనైజేషన్ అంటారు దీంట్లో. ఇదేంటంటే అక్కడ అన్ని మతాలు సామరస్యంగా ఉండడం కోసం ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని వాళ్ళు ఎవరిది ఫెస్టివల్ వచ్చినా కూడా సామరస్యంగా దీన్ని ఇతర మతాల మనోభావం దెబ్బతీయకుండా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అందరూ కలిసి చర్చించుకొని చేసుకుంటున్నారు. నిజానికి ఇది వండర్ఫుల్ ప్రయత్నం. దీన్ని వీళ్ళు అక్కడ పోయి బ్రేక్ చేస్తున్నారు. ఎవరు, హిందూ మున్నాని, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పోయి ఆ సామరస్య వాతావరణాన్ని మదురైలో దెబ్బతీసే విధంగా మొన్న మాట్లాడి వచ్చాడు పవన్ కళ్యాణ్. దీనికి వ్యతిరేకంగా ఈ సంస్థ తరపున వాంజినాథన్ అక్కడ మదురై సిటీ పోలీస్ కమిషన్ కలిసి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్లో ఆయన సెక్షన్లో లాయర్ కాబట్టి ఏ సెక్షన్లో పెట్టాలి ఏంటి అనేది కూడా చెప్పాడు. అలాగే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కూడా ఈయన కేసు పెట్టాలని కూడా ఆయన ఆర్గ్యూ చేశాడు. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఏం చెప్తుంది, జాతీయ సమగ్రతకు సమైక్యతకు భంగం కల్పించే విధంగా, జాతీయ భద్రతకు భంగం కలిగించే విధంగా ప్రజల్లో వివిధ సమూహాల మధ్య గొడవ పెట్టడం, వైలెన్స్ని రెచ్చగొట్టడం, ఇవన్నీ చేస్తే నేషనల్ భద్రతా చట్టం కూడా వర్తిస్తుంది. కానీ పోలీసులు ఆ చట్టం పెట్టలేదు. ఓన్లీ బిఎన్ఎస్ కింద బిఎన్ఎస్ 196, 299, 302, 353 ఈ సెక్షన్ల కింద ఈయన మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయింది. అంటే బేసిక్గా ఇన్సైటింగ్ రైట్స్, అల్లర్లు చెలరేగడానికి కోసం ఈయన మాట్లాడాడని, అట్లాగే ఎనిమిటీ అంటే వివిధ మతాల మధ్య శత్రుత్వాన్ని రేకెత్తే విధంగా మాట్లాడాడని, శాంతికి విఘాతం కలిగించాడని, వైలెన్స్ని ప్రేరేపించే విధంగా మాట్లాడాడని, మామూలుగానే పవన్ కళ్యాణ్ ఎట్లా ఊగిపోతుంటాడో తెలుసు, అలాగే మాట్లాడాడనేది ఈయన మీద ప్రధానంగా అభియోగాలు ఇప్పుడు చేశారు. దీంట్లో E3 అన్నానగర్ పోలీస్ స్టేషన్ మదురై, ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే చేశారు. మరి అరెస్ట్ చేస్తారా అంటే అరెస్ట్ చేయరు. ఎందుకు చేయరు అంటే
ఈయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు గొడవగా మారిపోతుంది అరెస్ట్ చేస్తే. కాకపోతే కేసు అయితే పెట్టారు. కాకపోతే ఈయన ఏమైనా కోర్టుకు పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందా, లేకపోతే అడ్వకేట్లే చూస్తారనేది జనరల్గా అడ్వకేట్లే చూస్తారు. ఈయన పోయే ఇది ఉండదు. కానీ కొంత ఇబ్బంది అయితే ఉంటుంది పవన్ కళ్యాణ్కి. అంటే పదే పదే ఇలా చేయకుండా కోర్టు ఏమన్నా రిస్ట్రిక్షన్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ సభకు పోతే ముందుగానే వీళ్ళు కోర్టుకు పోయే అవకాశం ఉంది. సొంత పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది తమిళనాడులో. అంటే రెచ్చగొట్టేసి అక్కడ విపరీతంగా రెచ్చగొట్టేద్దామన్న బీజేపీ అజెండాని తమిళనాడులో పవన్ కళ్యాణ్ అమలు చేయాలంటే కొంత ఇబ్బంది. ఎందుకంటే తమిళనాడు పాలిటిక్స్ కంప్లీట్గా వేరు అక్కడ. మన ఇక్కడ రెచ్చగొట్టవచ్చు కదా అనుకున్నట్టు అక్కడ పోయి చేస్తే జరగదు అక్కడ. అందుకని అక్కడ సత్యరాజు కూడా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇక్కడ వచ్చి నువ్వు ఈ పాలిటిక్స్ చేయొద్దని చెప్పి. అక్కడ అందరూ యునైట్ అయిపోతారు. ద్రవిడియన్ వచ్చేసరికి ఆల్ పార్టీస్ అక్కడ యునైట్ అవుతారు. సో పవన్ కళ్యాణ్ బీజేపీ స్ట్రాటజీ ప్రస్తుతానికైతే ఫెయిల్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.